ఎవరైనా ప్రముఖులు ఉండి నియోజకవర్గంలోకి రావాలనుకున్నప్పుడు విజయవాడ మీదుగా వస్తే ఆకివీడు రాగానే శివగారి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నాము, చూడండి వెనక్కి ముందుకి డిఫరెంట్ అని చెప్పుకుండేవారు. ఉండి నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతోనూ స్వేచ్ఛగాను జీవించడానికి అవసరమైన గ్రీనరీ డెవలప్మెంట్ కోసమని శివరామరాజు గారు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కల్ని, అలాగే ఇంట్లో కూడా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కాయగూరల మొక్కలు, విత్తనాలు, మొక్కలు కూడా సప్లై చేసి వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలని నిత్యం పరితపిస్తూ ఉండేవారు. చెట్లు నాటించి ఆ చెట్లను పశువుల వల్ల నష్టం కలగకుండా వాటి సంరక్షణకు గాను ఎంతో ఖర్చు అయినప్పటికీ ట్రీ గార్డులు ఏర్పాటు చేసి ప్రారంభం నుంచి ముగిసే వరకు కూడా రెండు పక్కల రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు ట్రీ గార్డులతో చూడచక్కగా ఉండేవి. అలాగే బెస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు కూడా పచ్చదనానికి, పరిశుభ్రతకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేసి ఆ రోజు సన్మాన సభలో అనేక మంది వక్తలు చాలా చక్కగా వివరించి దాని గురించి గొప్పగా చెప్పుకున్నారు. అలా అంతటి నియోజకవర్గాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దిన నాయకుడు శివరామరాజు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.